ఏవండోయ్ బాగున్నారా? అదేని మొక్క కేరింగ్ గురించి చెప్తున్నాను కదా. ఇందాక 2 పార్ట్లు అయిపోయినాయి, ఇది మూడో పార్ట్ అండి. పార్ట్ 3లో ఏంటంటే అది పాడైపోయిన మొక్కలోని మొక్కని కోసేసాను అనమాట. ఆ కోసేటప్పుడు ఏటికి చిన్న గాయమైందండి. పాపం ఈ అడేని మొక్కకి ఎప్పుడు ఆపరేషన్ జరిగినా దాంతో పాటు నాకు కూడా తిరుగుతుంది అనమాట. అప్పుడు అనిపిస్తుందండి, పాపం చెట్లు కూడా ప్రాణం ఉంటది కదా. మనకి చిన్నది తెగితేనే అంత బాధపడుతున్నాం, చెట్టుని అలా కోసేస్తున్నాం, పాపం అది ఎంత బాధపడుతుందో అనిపిస్తూ ఉంటుందండి. కానీ బతికించాలంటే ఆపరేషన్ తప్పదు కదండి, లేదంటే అలా వదిలేసామనుకో చెట్టు మొత్తం పాడైపోద్ది కదా. ఒక్కొక్కసారి ఇప్పుడు ఉంచేసేటప్పుడు మరి మొక్క అందంగా ఉండాలంటే చెయ్యాలి కదా, అందుకనమాట. ఏమైనా కానీ మొక్కల్ని ఇలా చేసేటప్పుడు మాత్రం మనసులో కొంచెం బాధ అనిపిస్తుందండి. సాపు పూసేసాను అనమాట పాడవకుండా. ఇప్పుడు ఈ మొక్కనండి ఐసీలో ఉంచాలన్నమాట. అంటే వాటర్ ఎక్కువ పోయకూడదు, కోసిన దాని మీద కూడా నీళ్ళు అస్సలు తగలనివ్వకూడదండి. కొన్ని రోజులకి చిగుళ్ళు